శ్రీ సీతారామచంద్ర స్వామి పరబ్రహ్మణ్యే నమః. ఆపదామపహత్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్య. భగవద్బంధులందరికీ కూడా శుభోదయం. మనం విష్ణు సహస్రనామ వ్యాఖ్యలో భాగంగా నిన్న ధర్మరాజు భీష్ముల వారిని 6 ప్రశ్నలు వేశాడు. కిమేకం దైవతం లోకే కిం వాప్యేకం పరాయణం స్తువంతకంకమర్చంత ప్రాప్నుయు మానవా శుభం కో ధర్మ సర్వధర్మాణాం భవతః పరమో మతః కిం జపన్ముచ్యతే జంతు జన్మ సంసార బంధనాత్. అంటే ఏ దేవుని పూజించాలి, ఏ దేవుని స్తుతించాలి, ఏ దేవుని ధ్యానించాలి, జపం చేయాలి, సర్వధర్మాల్లోకెల్లా ఉత్తమమైన ధర్మం ఏది, ఇలా ఒక 6 ప్రశ్నలు అడిగాడు. అప్పుడు భీష్మాచార్యుడు చెప్తున్నాడు, జగత్ప్రభుం దేవదేవం అనంతం పురుషోత్తమం స్తువన్నామ సహస్రేణ పురుషస్తతో స్థితః త్వమేవం చార్చయన్ నిత్యం భక్త్యా పురుషమవ్యయన్ ధ్యాయన్ స్తువన్ నమస్యంచ యజమానస్తమేవ చ. జగత్ప్రభుం దేవదేవం అనంతం పురుషోత్తమం. ఈ జగత్తుకు అంతటికీ కూడా ప్రభు అయినవాడు, దేవదేవం దేవాదిదేవుడైన వాడు, అనంతం ఆదిమధ్యాంతరహితుడు, అంతము లేనివాడు, పురుషోత్తమం ఉత్తమమైనటువంటి పురుషత్వము కలవాడు, స్తువన్ నామ సహస్రేణ స్తోత్రము చేసినట్టయితే నామ సహస్రేణ 1000 నామాలు ఉన్నాయి నాయన ఆయనకి. ఆయనే జగత్ప్రభువు. ఇంకా శ్రీ మహావిష్ణువు అనే పదం ఇంకా రాలేదు. ఎవరైతే జగత్ప్రభువు నాయన ధర్మరాజా, జగత్ప్రభుం దేవదేవం అనంతం పురుషోత్తమం స్తువన్ నామ సహస్రేణ స్తోత్రము చేస్తే నామ సహస్రేణ, సహస్రము అంటే 1000, నామ సహస్రేణ 1000 నామాలు ఉన్నాయి ఆయనకి, ఒక దేవుడికి. స్వన్నామ సహస్రేణ పురుష సతతో స్థిత. అనేక దుఃఖాల నుంచి పురుషులైన వారు అంటే ప్రజలు, భక్తులు దుఃఖాల నుంచి ఈడేరాలంటే, బయటపడాలంటే జగత్ప్రభుం, ఈ జగత్తు అంతటికీ కూడా ఒక ప్రభు ఉన్నాడు. ఆయనే దేవదేవం దేవాదిదేవుడు, దేవతలందరికీ కూడా వాళ్ళందరూ కూడా దైవముగా భావించేవాళ్ళు. అనంతం అనంతమైనటువంటి శక్తి గలవాడు, పురుషోత్తమం ఉత్తముడైనటువంటి పురుషుడైన వాడు. ఆయనను స్తువన్ నామ సహస్రేణ స్తోత్రము చేసినట్టయితే, స్తుతి చేసినట్టయితే, 1000 నామాలను స్తుతి చేసినట్టయితే పురుష సతతో స్థిత. అనేక దుఃఖాల నుంచి మనం కాపాడబడతాము. త్వమేవం చార్చయన్ నిత్యం భక్త్యా పురుషమవ్యయన్ ధ్యాయన్ స్తువన్ నమస్యంచ యజమానస్తమేవ చ. త్వమేవ అర్చయన్ నిత్యం, నిత్యం అర్చయః త్వం ఏవః. త్వం ఏవః ఆయన ఒక్కడే, ఆయనను మాత్రమే. అర్చయన్ నిత్యం పురుష,
ఎల్లప్పుడూ నిత్యము అర్చన చేస్తూ ఉండు నాయన, అర్చిస్తూ ఉండు, పూజిస్తూ ఉండు, ధ్యానం చేస్తూ ఉండు, స్మరిస్తూ ఉండు, జపం చేస్తూ ఉండు. త్వమేవం చార్చయన్ నిత్యం చ అర్చయ నిత్యం భక్త్యా, భక్తితో, అచంచలమైనటువంటి భక్తితో, మనస వాచ కర్మణ ఎవరైతే ఆయన నామాలను ధ్యానం చేస్తారో పురుష అవ్యయం, విడవకుండా, ఆయన నామాన్ని విడవకుండా, ఆయన మీద అచంచలమైనటువంటి భక్తితో, విశ్వాసంతో, పూర్తి నమ్మకంతో ధ్యాయన్ స్తువన్ నమస్యంచ యజమానస్తమేవచ, ఎల్లప్పుడూ ధ్యానం చేసినట్టయితే, మనం చెప్పుకున్నాం కూడా, ధ్యానము, అర్చన, జపం, ఈ మూడిట్లో ఏదో ఒకటి. అంటే మానవుడు సద్గతిని పొందాలి అంటే ఈ దుఃఖాల నుంచి బయటపడాలంటే, భీష్మాచార్యుడు సర్వము దుఃఖముగానే భావించాడు. మానవుల యొక్క జీవితమంతా దుఃఖమయమనే చెప్పాడు. ఈ దుఃఖం నుంచి బయటపడాలని చెప్పేసి తపిస్తూ ఉంటాడు. భీష్మాచార్యుల దృష్టిలో సుఖం అనేది ఏదీ లేదు. మానవులు ఎప్పుడూ దుఃఖంతోనే ఉంటారు నాయన, ఎల్లప్పుడూ దుఃఖమే. అట్టి దుఃఖంలో నుంచి బయటపడాలంటే స్వర్నామ సహస్రేణ 1000 నామాలు ఉన్నాయి నాయన ఒక దేవుడికి. ఆయనే జగత్ప్రభు, దేవదేవం, అనంతం, పురుషోత్తమం. తవేమం చార్చయ నిత్యం చ అర్చయ నిత్యం, అర్చన చేస్తూ ఉండు, భక్త్యా, భక్తితో, భక్త్యా పురుషమవ్యయన్, విడవకుండా భక్తితో, ధ్యాయన్, అర్చనైనా చెయ్యి, ధ్యానమైనా చెయ్యి, స్తోత్రమైనా చెయ్యి. ధ్యాయన్, స్తువన్, నమస్యంచ, ఈ 3 సాధ్యం కాకపోతే నమస్కారం చెయ్యి. నా మమః నమస్కార అంటే మమ, నేను, నమస్కార, నా మనస్సు అర్పిస్తున్నాను. నమస్కారం యొక్క ఉద్దేశం ఏంటంటే, నా మనసంతా కూడా నీకు అర్పిస్తున్నాను స్వామి, నా మనసంతా నువ్వే. మనస్సును అర్పణ చేయటమే నమస్కారం. కాబట్టి అట్లా మనస్సు అర్పణ చేసినట్టయితే దుఃఖము పోతుంది. మానవ జీవితం అంతా దుఃఖమయం, సుఖమనేది లేదు. అదేంది, మనం కొంతమంది సుఖపడుతున్నారు కదా, బాగా డబ్బులు సంపాదిస్తున్నారు, బాగా ఏదో ఎంజాయ్ చేస్తున్నారు, సుఖపడుతున్నారు. అది భ్రమ మాత్రమే. ఎవ్వరూ సుఖంగా లేదు. మానవ జీవితం అంతా దుఃఖమయం. మనసంతా ఎప్పుడు దుఃఖముతో, భయంతోనే ఉంటుంది. భయమే దుఃఖం. పుట్టినప్పటి నుంచి ఒక పిల్లవాడు పుట్టగానే ఏదో సుఖం, వాడిని పెంచడం మళ్ళీ దుఃఖం, వాడికి ఏమవుతుందో అదొక భయం, అదొక దుఃఖం. వాడికి ఏదో చిన్న అనారోగ్యం, అదొక భయం. వాడు చదువుతాడో లేదో అదొక దుఃఖం. వాడికి ఏ స్కూల్లో పంపించాలి అదో దుఃఖం. వీడిని చదివించడానికి అనేకమైనటువంటి డబ్బులు ఖర్చు అవుతున్నాయి, అదొక దుఃఖం. వాడు చదివినా ఏమవుతాడో లేదో అదొక దుఃఖం. మళ్ళీ వాడేదో చదువు పూర్తి అయిపోయింది, అదో సుఖం అనుకుంటున్నాం. మళ్ళీ ఏదో వాడికి ఉద్యోగం రాలేదు, అదో దుఃఖం. ఏదో ఉద్యోగం వచ్చింది, అనుకున్నది రాలేదు, అదో దుఃఖం. ఉద్యోగము వచ్చింది, వాడికి వివాహం కావట్లేదు, అదో దుఃఖం. వివాహము అయింది, అదో సుఖం అనుకుంటున్నాం. మళ్ళీ వెంటనే
వాడు ఎలా ఉంటాడో. వాడికి సంతానం లేదు, అదో దుఃఖం. సంతానం కలిగింది, ఎట్లుంటాడో మళ్ళదో దుఃఖం. ఇట్లా నిరంతరము దుఃఖమయము, ఏది సుఖం అనేది లేదు. ఏదో అమ్మాయికి అంగరంగ వైభవంగా ఏదో పెళ్లి చేసావు, ఓ 50 లక్షలు ఖర్చు పెడతాడు, ఓ 1 కోటి రూపాయలు ఖర్చు పెడతాడు, బ్రహ్మాండమైనటువంటి పందిరి వేస్తాడు, మేళతాళాలు, భజా భజంత్రీలు, ఈవెంట్స్, నృత్యాలు, డాన్సులు, ఒకటేమిటి సకల 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టేశాడు. సుఖం అనుకుంటున్నాడు. ఏదో ఒక నెల రోజుల తర్వాత అమ్మాయి ఫోన్ చేసింది, నాన్నగారు మీ అల్లుడు అంత మంచోడేం కాదు, రాత్రి ఏదో తాగొచ్చాడు, గతం 1 కోటి రూపాయలు అయిపోయి. వెంటనే ఒక మాటకే దుఃఖం. అయ్యో, ఈ 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టా, ఇలాంటి అల్లుడిని తీసుకొచ్చాను, మళ్ళీ మనసంతా దుఃఖం. మళ్ళీ ఇంకేదో చేశావు, అమెరికా పంపించావు అబ్బాయిని, అక్కడేదో వాడికి ఇబ్బంది అయిపోయింది, అమెరికా అధ్యక్షుడు అందరినీ వెళ్ళిపోమన్నాడట. అయ్యో, మా వాడికి మళ్ళీ ఉద్యోగం దొరకలేదు, మళ్ళీ తిరిగి వచ్చేస్తున్నాడు, అదో దుఃఖం. సుఖముగా భావించిన క్షణంలోనే దాని వెంటనే దుఃఖం. మనసు ప్రత్యేకంగా సుఖము దుఃఖము అనేవి ఏమీ లేవు. మన మనసు మాత్రమే. మన మనసు స్వీకరించే స్వభావాన్ని బట్టి సుఖదుఖాల నిర్ణయం జరుగుతుంది. అది కూడా మనకు వ్యక్తిగతమే. మళ్ళీ నాకు సుఖము అనిపించింది, ఎదుటివాడికి దుఃఖము, ఎదుటివాడికి దుఃఖము అనిపించింది, నాకు సుఖముగా ఉండవచ్చు. ఎక్కడో ఏదో ఊళ్ళో ఒక వ్యక్తి చనిపోయాడు, అయ్యో పాపం, అంతే, అయిపోయింది. దాన్ని పెద్దగా మనం నాట్ పర్సనలైజ్డ్. మన వీధిలో వ్యక్తి చనిపోయాడు, అయ్యో పాపం. అంటే ఇంతకుముందు ఏదో ఊళ్ళో చనిపోయిన వాడికన్నా పక్క వీధిలో ఒక వ్యక్తి చనిపోయాడు, కొంత అటాచ్మెంట్ ఎక్కువ. 2 వ్యక్తులే, ఆయన వ్యక్తి చనిపోయాడు, కానీ మన మనసు పెద్దగా ఏం స్పందించలేదు. అయ్యో, ఎవరో తెలియని వ్యక్తి చనిపోయాట, ఏదో యాక్సిడెంట్లో పోయాట, పాపం. కానీ పక్క వీధిలో చనిపోయాడు, కొంచెం దుఃఖం ఎక్కువైపోయింది, అటాచ్మెంట్ ఎక్కువైపోయింది. మన ఇంట్లో ఒక వ్యక్తి చనిపోయాడు, ఇంకా ఎక్కువ బాధ, ఇంకా ఎక్కువ అటాచ్మెంట్. ముగ్గురు వ్యక్తులే, ముగ్గురు మానవులే, కానీ మన మనసు గ్రహించేటటువంటి స్థితి. ఎక్కడో ఊళ్ళో చనిపోయినటువంటి వాడు పెద్దగా మనమేం స్పందించలే. మనకు బాగా పరిచయస్తుడు పక్క వీధిలో చనిపోయాడు, కొంచెం ఎక్కువగా స్పందించింది మనసు. మన ఇంట్లో చనిపోయాడు, ఇంకా ఎక్కువగా అటాచ్మెంట్ అయిపోయింది. చనిపోవడం కామనే, కానీ మన మనసు గ్రహించే స్థితిని ఆ వ్యక్తితో మనకున్న సంబంధాన్ని బట్టి ఉంటుంది. ఇదంతా దుఃఖమయమే. మనం స్వీకరించటంలోనే ఉంటుంది. ఒకడికి నెగిటివ్గా అనిపించింది, ఇంకొకటికి పాజిటివ్ అవుతుంది. ఇద్దరు మనుషులే. నేను సంతోషంగా ఉన్నాను అనుకున్నది ఎదుటివాడికి దుఃఖంగా మారిపోతుంది. ఏమిటి మనస్తత్వం, ఏమిటి తేడా? మానవులు అంతా మనుషులమే కదా, ఒకే రకమైనటువంటి స్పందన ఉండాలి, కానీ ఉండట్లేదు. ఎదుటివాడి యొక్క మంచి చెడుని బట్టి మన మనసు స్పందిస్తుంది. వాడు చెడ్డవాడు అయితే మన మనసు స్పందించటంలే, వాడు చనిపోయినా కానీ చెడ్డవాడు అనిపిస్తుంది. ఇంకెవడో మంచివాడు అనుకున్న వాడు చనిపోతే మనసు ఎక్కువగా స్పందిస్తుంది. అంటే నీవు స్వీకరించే దాన్ని బట్టే ఉంటుంది. ఇదంతా మన మనసే. దుఃఖంగా భావిస్తే దుఃఖంగా, సుఖంగా భావిస్తే సుఖంగా. కాబట్టి మానవ మనస్తత్వం అంతా దుఃఖాలమయం. దుఃఖం తప్ప ఇంకొకటి లేదు అని చెప్పేసి యుధిష్ఠిరుడికి చెప్పాడు భీష్మాచార్యుడు. నాయన, ఈ దుఃఖం పోవాలంటే
మనస్సు నిర్మలంగా ఉండాలంటే, ప్రశాంతంగా ఉండాలంటే స్తువన్నామ సహస్రేణ దేవాది దేవుడైనటువంటి, జగత్ప్రభు అయినటువంటి, అనంతుడైనటువంటి, పురుషోత్తముడైనటువంటి ఒక ఆయన ఉన్నాడు. ఆయనకు 1000 నామాలు ఉన్నాయి. ఆ 1000 నామాలు ధ్యానం చెయ్యి, స్తుతి చెయ్యి, నమస్యంచ మనసులో నమస్కారం చేయి ఆయనకి. ఈ దుఃఖాన్నింటినీ కూడా పోగొడతాడు. బుద్ధ భగవానుడు, గౌతమ బుద్ధుడు అశేషమైనటువంటి మగధ సామ్రాజ్యం, అవిచ్ఛిన్నమైనటువంటి సామ్రాజ్యం, చక్రవర్తి ఆయన, యువరాజు, అందమైనటువంటి భార్య, ఓ 2 సంవత్సరాల కుమారుడు వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. అదేంటి, పెద్ద సామ్రాజ్యమే, యువరాజే, భార్య ఉంది, కుమారుడు ఉన్నాడే, మొత్తం తృణప్రాయంగా వదిలిపెట్టాడు. ఇది కాదు జీవితం, ఇంకేదో ఉంది, ఇంకేదో ఉంది, ఇంకేదో ఉంది. ఈ ఆశల ప్రపంచంలో, ఈ దుఃఖ ప్రపంచంలో నేను ఉండలేను, ఇదేదో ఇంకా వేరే లోకం ఏదో ఉంది, మానవ జీవనానికి ఇంకేదో గమ్యం ఉంది. ఏమిటా గమ్యం, ఏమిటా గమ్యం, ఏమిటా గమ్యం? 6 సంవత్సరాలు తిరిగాడు పిచ్చివాడిలాగా బుద్ధుడు. తిరిగి 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 ఎక్కడో బోధి వృక్షం కింద కూర్చుని ఒక జ్ఞానోదయమైంది. ఏమిటా జ్ఞానోదయం? బుద్ధం శరణం గచ్ఛామి, ధర్మం శరణం గచ్ఛామి. ధర్మమే శరణ్యం, సంఘం శరణం గచ్ఛామి, సంఘమే శరణ్యం. ఈ కష్టాలన్నిటికీ ఏమిటయ్యా కారణం? కోరికలు కారణం. మానవుడు కోరుకుంటూ 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 దుఃఖంలోకి వెళ్ళిపోతున్నాడు. పెళ్ళయ్యేదాకా పెళ్ళి కాలేదని, పెళ్ళైన తర్వాత సంసారం ఎలా చేయాలని, మళ్ళీ సంతానం ఎలా, సంతానాన్ని పెంచడం ఎలా, వాడిని చదివించడం ఎలా, వాడికి ఆస్తి సంపాదించి పెంచడం ఎలా, వాడిని ఏదో అమెరికా పంపించడం ఎలా, వాడికి ఏదో ఉద్యోగం, మంచి ఉద్యోగం వస్తే బాగుండు అనేది ఒకటి. నిరంతరం నిరంతరం ఒక కోరిక తీరగానే ఇంకొకటి, 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 ఇంకొకటి. దుఃఖమయం సంసారం. దీనికి ప్రధాన కారణం కోరిక. ఒక కోరికతో ఆగిపోవట్లేదు మనసు. ఇది పూర్తి అవగానే, ఇదేదో సాధించామనగానే ఇంకొకటి, ఇంకొకటి, ఇంకొకటి. ఇలా ఉంటే బాగుండు, అలా ఉంటే బాగుండు. మానవుడి మనస్తత్వమే అది, కలి ప్రభావమే అది. మనం ఏదో బస్సు కోసం చూస్తూ ఉంటాం. అరే బస్సు వస్తే బాగుండు, బస్సు వస్తే బాగుండు, ఎట్లన్నా వెళ్ళిపోవాలి, టైం అవుతుంది. ఏదో బస్సు వచ్చేసింది, విపరీతమైన జనం. కాలు బట్టే అంత ఉన్నా బాగుండు, నాకు ఎట్లన్నా వెళ్ళిపోతా. ఆ డోర్ దగ్గర 10 మంది ఆడుతుంటారు. దాంట్లో ఒక కాలు ఇరికిచ్చేసి అక్కడున్న హ్యాండిల్ పట్టుకొని వేలాడతాడు. అమ్మాయ, బస్సు అయితే దొరికింది, నేను వెళ్ళిపోతా నా గమ్యానికో, నా ఆఫీస్కో. కొద్దిగా అయిన తర్వాత ఇది దుఃఖం, బస్సు దొరికింది కానీ ఆ బస్సు ప్రయాణించే సమయంలో ఏళ్ళలేకపోతున్నాడు. ఒకటే కాలు, ఒక కాలు బయటకు ఉంది, ఒక కాలు ఆ మెట్టు మీద ఉంది. ఒక చెయ్యి హ్యాండిల్ పట్టుకున్నాడు, ఆ బస్సుకున్న రాడ్. ఒక 5-6 నిమిషాల తర్వాత అబ్బా ఇంకా రెండో కాలు పెడితే బాగుండు, ఎట్లన్నా ఇప్పుడు భరించలేకపోతున్నా. ఈలోపు ఎవడో దిగాడు, రెండో కాలు పెట్టే సందు వచ్చేసి రెండో కాలు కూడా పెట్టాడు. మళ్ళా ఇంకా ప్రయాణం చేస్తున్నాడు. ఇప్పుడు కూడా ఇబ్బందిగానే ఉంది. రెండో కాలు పెట్టడం దొరకగానే సంతోషం అనుకున్నాడు, కానీ వెంటనే దుఃఖం అని. రెండో మెట్టు ఎక్కితే బాగుండు, కొంచెం ఫ్రీగా నిలబడితే బాగుండు. ఇంతలో ఎవడో దిగాడు, మళ్ళీ రెండో మెట్టు దొరికింది. ఇంకా నిలబడ్డాడు, అబ్బా కాళ్ళు గుంజుతున్నాయి, ఎక్కడైనా సీట్ దొరికితే బాగుండు.
ఎక్కడో చివరి సీట్లో ఒకడు లేచాడు. అక్కడికి పరిగెత్తుకుపోయేది ఏదో కొంచెం కూర్చున్నాడు. మొత్తం సీట్ అంతా లేదు, కొద్దిగా ఏదో జరగమని కూర్చున్నాడు. అమ్మాయి సీట్ దొరికింది, పర్వాలేదు అనుకున్నాడు. మళ్ళీ వెంటనే ఒక దుఃఖం, అరే సగమే కూర్చున్నాను, ఆ బస్సు అంతా ఎత్తేస్తూ ఉంది, ముందర ఎవడైనా లేస్తే బాగుండు, అక్కడికి పోయి కూర్చుంటాను. ఈలో ముందర ఎవడో లేచాడు, అక్కడ కూర్చున్నాడు పోయి. మళ్ళీ కాసేపటి మళ్ళీ దుఃఖం, ఇంతమంది జనం ఉన్నారు, మొత్తం ఉడకపోస్తూ ఉంది, చెమటలన్నీ కూడా వచ్చేస్తున్నాయి, ఊపిరి ఆడకుండా ఉంది. హాయిగా కిటికీ పక్కన కూర్చుండే బాబు, ఏ టైం అయినా పర్వాలేదు. ఎక్కడ ఆగాడు, ఎక్కడ ఆగలే. ఒక కోరిక ఏదో తీరింది అనుకునేలోపు ఇంకో కోరిక, మొత్తం దుఃఖమయం. ఈ దుఃఖం నుంచి గట్టెక్కాలంటే ఒకటే నాయన మార్గం, నామస్మరణ స్తోత్రం. ఎవరిని? జగత్ప్రభుం దేవదేవం అనంతం పురుషోత్తమం స్తువన్నామ సహస్రేణ. నామ సహస్రాలు ఉన్నాయి నాయన ఆయనకి. పురుష సతతో స్థిత త్వమేవం చార్చయన్ నిత్యం భక్త్యా పురుషమవ్యయన్ ధ్యాయన్ స్తువన్నమస్యంచ యజమానస్థమేవ చ. మళ్ళీ రేపటి భాగంలో మళ్ళీ భీష్మాచార్యుడు ఏం చెప్పాడో చూద్దాం. స్వస్తి.